హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో ట్రెడిషనల్ రెసిపీ చేసి చూపిస్తానండి. ఆషాఢ మాసంలో తప్పకుండా తినవలసిన రెసిపీ అన్నమాట ఇది. ఆషాఢ స్పెషల్ అండి. తెలగపిండి పచ్చిరొయ్యల కర్రీ అయితే నేను చేసి చూపిస్తాను. అందరూ కూడా తినే రెసిపీ అండి ఇది. హెల్తీ రెసిపీ అనమాట. ఫస్ట్ ఏం చేయాలంటే ఒక చిన్న కడాయి పెట్టుకోండి. దీనికి నేను తెలగపిండి ఒక కప్పు తీసుకున్నాను అనమాట. ఒక కప్పు తెలగపిండికి 2 కప్పులు వాటర్ అయితే వేసుకోవాలి. ఈ 2 కప్స్ వాటర్ వేసుకున్న తర్వాత ఈ వాటర్లోనే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూను పసుపు వేసుకోవాలి. వేసుకుని ఈ వాటర్ని మరగనివ్వాలన్నమాట. కొద్దిగా కారం కూడా వేసుకోండి. అలాగే చిన్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇదిగోండి, 1 కప్పు నేను తెలగపిండి తీసుకున్నాను. ఈ వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు తెలగపిండిని అందులో వేసేసి బాగా కలుపుకోవాలి. ఉండలు అనేవి లేకుండా కలుపుకోవాలండి. ఈ వాటర్ మరిగిన తర్వాత తెలగపిండి వేసిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకోండి. ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట. ఈ వాటర్ అంతా ఇంకే వరకు కూడా మనకి తెలపిండిని కలుపుకుంటూ ఉండాలి. తెలగపిండి అనేది మనకి హెల్త్కి చాలా మంచిదండి. కాల్షియం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇటువంటి వాటర్ ఇంకిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. దీనికి పచ్చిరొయ్యలు తీసుకుంటున్నాను. అలాగే తాలింపుకి పోపు సామాన్లన్నీ తీసుకున్నాను. తర్వాత ఒక కడాయి పెట్టుకోండి. ఇది బాగా వేడెక్కిన తర్వాత 2 స్పూన్లు నూనె వేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత ఫస్ట్ జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఆ 2 చిటపట్లాడిన తర్వాత మినప్పప్పు, శనగపప్పు వేసుకోండి. వెల్లుల్లి వేసుకోవాలి. పొట్టు వలుచుకుని వేసుకోండి. 2 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. పచ్చిమిర్చిని తెలపిండిలో వేసాను కదా, అందువల్ల ఎండుమిరపకాయలు ఇందులో వేసాను. ఒకసారి కలుపుకోండి. తర్వాత చిన్న ఉల్లిపాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని సగం అందులో వేసాను, సగం ఇందులో వేసాను అనమాట. తాలింపులో తాలింపు బాగా ఫ్రై అవనివ్వండి. ఫ్రై అయిన తర్వాత పచ్చిరొయ్యలు క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా, వాటిని ఇందులో ఫ్రై చేసుకోవాలి. మీకు ఇష్టమైతే వేరే కడాయిలో మనం ఈ పచ్చిరొయ్యలని ఫ్రై చేసుకుని ఉంచుకోవచ్చు, లేదా ఈజీగా ఇందులోనే ఈ విధంగా ఫ్రై చేసుకోవచ్చు. పచ్చిరొయ్యలో ఉన్న వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేయాలండి. ఇదిగోండి, కలర్ మాత్రం చూడండి, ఈ విధంగా వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ పచ్చిరొయ్యల్లో మరి ఉప్పు కారం పట్టాలి కదా, దానికోసం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి, కొద్దిగా కారం కూడా వేసుకోవాలి. ఈ 3 వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. పచ్చిరొయ్యలు బాగా ఫ్రై అయినాయా లేదా ఇలా మూత పెట్టి ఒక 5 నిమిషాలన్నా ఫ్రై అవనివ్వాలన్నమాట. అంటే పచ్చిరొయ్యలకి ఈ కారం, ఉప్పు అంతా పట్టాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తెలగపిండి ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి, దాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ప్రాసెస్లో ఎంతమంది చేస్తారండి? మీరైతే వేరే ప్రాసెస్ చేస్తారా? అది ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. తెలగపిండి పచ్చిరొయ్యలు రెడీ అయిపోయిందండి. ఈ విధంగా మనం తెలగపిండి వేసిన తర్వాత రొయ్యల్లో ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట.
తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీ తెలగపిండి పచ్చిరొయ్యలు రెడీ. ఓకే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.